అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుంటే మన దగ్గర మాత్రం పెరగకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది. అంటే ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు కలగకుండా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఈ లెక్కన క్రూడ్ ఆయిల్ తీసుకురావడం, శుద్ధి చేయడం, బంకులకు పంపడం, డీలర్ మార్జిన్ బండిలో పెట్రోల్ పడేదాకా ఎన్ని ట్యాక్సులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సపోజ్ మీరు 2000 రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే అందులో 900 నుంచి 1000 రూపాయల దాకా కేంద్ర రాష్ట్రాల ట్యాక్సులు, డీలర్ల మార్జిన్లు అన్నీ కలిపి ఉంటాయి. అంటే దాదాపు సగం ట్యాక్సులకే సమర్పించుకుంటున్నామన్నమాట. ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఏం జరుగుతుందో చూద్దాం. 1 లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో 94 రూపాయల 77 పైసలు, చెన్నైలో 101 రూపాయలు 6 పైసలు, బెంగళూరులో 102 రూపాయల 96 పైసలు, ముంబైలో 103 రూపాయల 54 పైసలు, అటు కోల్కతాలో 105 రూపాయల 41 పైసలు, హైదరాబాద్లో 107 రూపాయల 5 పైసలు ఉంది. మనం చెల్లించే లీటర్ పెట్రోల్ ధరలో క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవడం, శుద్ధి చేయడం, దాని బంకులను రవాణా చేయడం అయ్యే ఖర్చు, కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, డీలర్కు చెల్లించిన కమిషన్ ఇవన్నీ ఉన్నాయి. కేంద్ర ఎక్సైజ్ సుంకంలో మళ్లీ ప్రైమరీ ఎక్సైజ్ ట్యాక్స్, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ రకరకాల ట్యాక్సులు లింకప్ అయి ఉంటాయి. రాష్ట్రాల వ్యాట్ ఒక్కో చోట ఒక్కోలా ఉంది. అటు డీలర్ కమిషన్ సాధారణంగా లీటర్కు 2.5 నుండి 4.5 రూపాయల వరకు ఉంటుంది. బంకు యజమాని మార్జిన్, అటెండెంట్ల జీతాలు, స్టేషన్ పరికరాల మెయింటెనెన్స్, ఇంకా ఇతర ఖర్చులు ఇందులో ఉంటాయి. శుక్రవారం ఉదయం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 10 రూపాయల చొప్పున ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 1 లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన మొత్తం ఎక్సైజ్ సుంకం 29 రూపాయల 90 పైసలుగా ఉండేది. ఇది ఇప్పుడు 11.90కు తగ్గింది. అలాగే 1 లీటర్ డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ 17 రూపాయల 8 పైసల నుంచి 7.8కి తగ్గింది. బ్యారెల్కు $100 అంటే ఇది డేంజర్ మ్యాన్. ఇది ఫిబ్రవరిలో బ్యారెల్కు $69.01 ఉంటే ప్రస్తుతం $109 దాకా ఉంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముడి చమురును సేకరించడంతో రిఫైన్ చేయడంలో 78.45% వరకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో ప్రతి లీటర్కు 48 రూపాయల దాకా భారీ నష్టాలు వస్తున్నాయంటున్నారు. ఈ నష్టంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం తన ట్యాక్సులను తగ్గించింది. దీంతో ఆయిల్ కంపెనీలు తమకు వస్తున్న నష్టాలతో జనానికి రేట్లు పెంచకుండా ఉంటాయి. అదే కారణం. ఒకసారి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై లెక్కలు చూద్దాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయలు 41 పైసలుగా ఉంది. ఇందులో బేస్ ప్రైస్ అంటే ముడి చమురు రిఫైనింగ్ కలుపుకొని 55 రూపాయల 45 పైసలు అవుతుంది. వీటి కేంద్ర ఎక్సైజ్ సుంకం 19 రూపాయల 90 పైసలుగా ఉంది. ఇవాళ 10 రూపాయలు తగ్గించాక లెక్క ఇది. అటు తెలంగాణలో పెట్రోల్ పై వాట్ 28 రూపాయల 04 పైసలుగా ఉంది. దీని బేస్ ప్రైస్ ఎక్సైజ్ డీలర్ కమిషన్ మీద లెక్కిస్తారు. బంక్ ఓనర్ మార్జిన్ లీటర్ పై 3 రూపాయల 82 పైసలుగా ఉంది. రవాణా ఖర్చులు 20 పైసలు. ఇంత తతంగం ఉంది. సో ఓవరాల్ గా లీటర్ పెట్రోల్ 107.41లో 47 రూపాయల 94 పైసలు ట్యాక్సులకే పోతున్నాయి. లీటర్ పెట్రోల్ 107 రూపాయల్లో ప్రతి లీటర్ పెట్రోల్ పై తెలంగాణ సర్కార్కు 28 రూపాయలు వస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి 19 రూపాయల 90 పైసల ఆదాయం వెళ్తుంది. పెట్రోల్ పై వాట్ విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తుంటాయి. కేంద్రం తగ్గించినప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించుకోవాలన్న సూచనలు వెళ్తుంటాయి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో మరో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంత సులువుగా తేలదు. అసలు ఈ మొత్తం రేట్లు జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఏ సమస్య ఉండదన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.